చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నా చిన్నప్పుడు నక్సలైట్లను చూసి, మావోయిస్టులను చూసి, అన్నలను చూసి, అరే వీళ్ళు కదా నిజమైన పోరాట యోధులు అనుకునేవాడిని. ఎందుకు? కష్టాల్లో ఉన్నవాడికి అండగా ఉండేవాడు. అండ్ పాలకులకి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అండ్ పాలకులకి అనకూడదు కానీ ఇంకా తప్పదు డ్యూటీ అన్నట్టుగా ఉన్నటువంటి కొంతమంది పోలీసులు పేద ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉంటే అయ్యో ఏంటిది అనిపిస్తూ ఉండేది. మేమున్న ఏరియాలో లేదు, సినిమాలలో చూసేవాడిని, పేపర్లో చూసేవాడిని. అప్పుడు అనుకునేవాడిని ఏంటి గౌరవం, నేను కూడా పెద్ద నక్సలైట్ అవుతా, మావోయిస్ట్ అవుతా, సినిమాల ప్రభావం. బట్ సింధూరు మూవీ చూశాను. ఆ మూవీ చూశాక ఇక నాకు అనిపించింది గన్ను బట్టి అడవిలో ఉండటం కాదు, కలం బట్టి అయితే జర్నలిస్ట్ అవుదాం, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ అవుదాం. ఐపీఎస్ ఆఫీసర్, ఎస్, పోలీస్ అవుదాం, అప్పుడు సమాజాన్ని కరెక్ట్గా ఉంచుదామని చెప్పేసి అనుకున్నాం. అంటే తర్వాత సివిల్స్ ట్రై చేసాం, గ్రూప్స్ ట్రై చేసాం. గ్రూప్ 1 వచ్చేసి ఇంటర్వ్యూ మిస్ అయిపోయింది. సివిల్స్ అన్నప్పుడు మనం ఇప్పుడు క్వాలిఫై అవ్వలేదు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సేమ్ నాలాగే ఓ వ్యక్తి ఆలోచించాడు. కోర్స్ నాలాగే అండ్ ఈజ్ నథింగ్ బట్ అవ్వాలని కాదు, వాళ్ళు అసలు లేకుండా, అంటే నక్సల్ రహిత ఆంధ్రప్రదేశ్, మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్లో వ్యక్తి ఆలోచించి ఇక ఎక్కడికక్కడ, మీరు నమ్ముతారో లేదో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మూమెంట్లో సరే ఆ ఏరియాలో మావోయిస్టులు ఎక్కువ ఉంటారు, ఇబ్బంది ఏది అన్నప్పుడు మనతో పోలీసులు లేరా, వీళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళకి ఇబ్బంది రాదా అని మొండిగా ముందుకు వెళ్ళినవాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడిని చంపటానికి ఈ మావోయిస్టులు పెట్టని ఎఫర్ట్స్ అంటూ లేవు. Z+ సెక్యూరిటీ చంద్రబాబు గారికి ఉంది అంటే కారణం ఏంటంటే, మావోయిస్టులకి అసలు చంద్రబాబు నాయుడు అంటే పడదు. ఎందుకు? ఒకప్పుడు ఆడిందాట పాడింది పాట అన్నట్టు ఉండేవాళ్ళది. అడవులలో ఉన్నా కానీ సిటీల్లో కావచ్చు, ఊళ్ళలో కావచ్చు నడిచేది. బట్ చంద్రబాబు నాయుడు వచ్చాక ఏం చేశాడు? చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులను వాడుకొని గొప్పగా బతకడం తప్ప ఈ రకం బెదిరించేలా వద్దని అన్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి అక్కడ కూడా లంచాలకు తావు లేకుండా, ప్రభుత్వ ఉద్యోగులను ప్రక్షాళన చేసి లంచాలకు తావు లేకుండా సిస్టమేటిక్గా చేసుకుంటూ పోయాడు. పేద ప్రజలకు ఎప్పుడు నక్సలైట్ల అవసరం వచ్చింది? డబ్బున్నోడో బలవంతుడో పోలీసులు ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకొండ పద్ధతిగా ఉన్నారు, ఇక్కడ నక్సలైట్ల అవసరం లేదు కదా, అదే చేశాడు. బట్ 2004లో ప్రభుత్వం పడిపోవడం, 2003లో వచ్చేసి ఆయన మీద దళితులకు దాడి జరగడం, ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆలోచింపజేశాయి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, వీళ్ళతో నార్మల్గా ఉంటే అయ్యేటట్టు లేదని చెప్పేసి కొంతమంది ఇక ఈయనకి పని చేశారు వేగుల్లాగా. ఏ రకంగా? వాళ్ళ దగ్గర ఉంటూ, మావోయిస్టుల దగ్గర ఉంటూ, మమ్మల్ని చంపొద్దు బట్ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వాళ్ళు లేపేసుకోండి అన్నట్టుగా. అలా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నాడు, ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, మావోయిస్టులు చెప్పేది, బయట చాలామంది చెప్పారు. అలా చర్చలను పిలిచేసి చర్చలు సఫలమైన విఫలమైన ఉడికి తెలియదు, ఇది వాళ్ళకి తెలియాలి. ఏకంగా వాళ్ళకి రిటర్న్ వెళ్తున్న మూమెంట్లో ఘోరంగా పావురాల గుట్ట, ఎక్కడైతే వైఎస్ రాజు చనిపోయాడో అక్కడ ఘోరంగా నల్లమల అడవుల్లో ఈ మావోయిస్టులను చంపేశారని చెప్పేసి అంటారు. ఇక ఆ తర్వాత వాళ్ళు మరింత ఇదైపోయినారు. అలా దేశవ్యాప్తంగా అన్నప్పుడు ఒకప్పుడు నాకు తెలిసి 126 జిల్లాలు 136 జిల్లాలలో ఉండేది ఈ మావోయిస్ట్ ప్రభావం. చివరికి అది 7 జిల్లాలకు వచ్చేసాం. ఇక దానిని అంతమొందించాల్సిందని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా కంకణం కట్టుకున్నాడు, ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారు, ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా రెడీ అయిపోయారు. ఇక ఆ మూమెంట్లో ఆపరేషన్ కగార్ అన్నారు. ఈ ఆపరేషన్ కగారుతో మార్చ్ 31, 2026 డెడ్ లైన్ అన్నారు. ఈలోపు నక్సలైట్లు మావోయిస్టులు లొంగిపోతే వాళ్ళ తల మీద ఎంత రివార్డు ఉందో వాళ్ళకే ఇస్తాం, వ్యవసాయం చేసుకుంటే భూమి ఇస్తాం, ఉపాధికి అవకాశాలు కల్పిస్తాం, గొప్పగా బతికేయండి. లేదు ఇలాగే ఉంటే మేము లొంగిపోమంటే ఇక చంపేస్తాం. ఆల్రెడీ చాలామంది చంపేశారు, చాలామంది లొంగిపోయినారు. మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చేసి ఎంతమంది లొంగిపోయారో చూసాం, హేమాహేమీలు. మహారాష్ట్రలో బోల్డ్ ఎంతమంది, ఛత్తీస్గఢ్లో బోల్డ్ ఎంతమంది, ఏపీలో ఇంకొంతమంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండగా, హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ ఉండగా, అక్కడ ఈరోజు ఇక లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఆ ఏరియా సంబంధించేసి చెల్లూరు నారాయణరావు అలియా సురేష్ అనే వ్యక్తి, శ్రీకాకుళం జిల్లా, 35 సంవత్సరాలుగా మావోయిస్టులుగా ఉన్నాడు. ఆఫ్కోర్స్ ఫస్ట్ నక్సల్ బరి ఉద్యమం అండి వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. అది కాస్త మన దగ్గర వచ్చేటప్పటికి ఆయన పేరు సీతారామయ్యో ఏదో ఉండే పేరు, సమ్ నెల్లూరు అతను ఆయన. వాళ్ళు పీపుల్స్ వార్ స్టార్ట్ చేశారు.
నక్సల్బరీ ఉద్యమం ఎక్కడ వెస్ట్ బెంగాల్లో, ఇక మన దగ్గర వచ్చేసి పీపుల్స్ వర్ స్ట్రాంగ్ అయింది. పీపుల్స్ వర్ అందులో ఇక మావోయిస్టులు వచ్చున్నారు. ఆ దళ మీ దళ ఇక రకరకాలుగా అటు ఉత్తరాంధ్ర అడవులు, ఆంధ్ర ఒడిస్సా బోర్డర్, ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్, ఇక నల్లమల అడవులు. ఇక ఇవి స్థావరాలుగా చేసుకొని వీళ్ళు విజృంభిస్తున్నటువంటి మూమెంట్లోనే ఇక టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కదా, మొత్తం జల్లెడ పట్టారు శాటిలైట్ ద్వారా. ఇక ఎక్కడుంటే అక్కడ లేపేస్తున్నారు. కొన్ని సినిమాలు చూపించినట్టుగా వీళ్ళకి బ్యాక్ అండ్ సపోర్టర్ అన్నప్పుడు మావోయిస్టులు వెపన్స్ అవి పంపడానికి. మరి కేంద్రం చూస్తే ఎలా ఊరుకోదు కదా. ఇక దాంతో వీళ్ళు నేర్వేయడం మొదలెట్టింది. చంద్రబాబు నాయుడు పాలపడి అక్కడ ఉన్నాడు. ఇక ఆయన కూడా అన్నాడు, ఇప్పటికైనా లొంగిపోండి, మీకు మీద ఉన్నటువంటి రివార్డు మీకే ఇస్తాం అని అన్నాడు. ఇక దాంతో ఈరోజు మన గుప్తా గారి యొక్క హయాంలో, అఫ్కోర్స్ ఈరోజు 31 కదా, నిన్న 30వ తారీఖున వాళ్ళు లొంగిపోయినారు. మొత్తం 9 మంది. అందులో మెయిన్ పర్సన్ నారాయణరావు తల మీద వచ్చేసి 25 లక్షలు ఉంది. ఆయన 35 సంవత్సరాలుగా మావోయిస్ట్గానే ఉన్నాడు. ఇక రిమైనింగ్ లొంగిపోయిన ఒక మీద 4 లక్షలు, ఒక తల మీద 5 లక్షలు, మిగతా లక్ష ఇలా ఉన్నాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పున్నారు. ముందైతే ఇమీడియట్గా అందరికీ 20,000 రూపాయలు ఇమీడియట్గా ఇచ్చేశారు. వెపన్స్ AK-47, SLR రైఫిల్స్ మొత్తం ఇచ్చేస్తున్నారు. సో వెపన్స్ మొత్తం సబ్మిట్ చేస్తున్నారు, సరెండర్ చేశారు. వాళ్ళు సరెండర్ అయిపోయి ఉన్నారు. సో పునరావాసం కల్పిస్తున్న హామీ ఇచ్చారు. తెలంగాణలో అలాగే జరుగుతుంది, మహారాష్ట్రలో అలాగే జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో అలాగే జరుగుతుంది. సో ఓవరాల్గా అన్నప్పుడు మెయిన్గా ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ మధ్యలో ఉన్నటువంటి దగ్గరే వీళ్ళంతా ఉన్నారన్నమాట. ఆపరేషన్ కాదు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ లొంగిపోయినారు. ఇక ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు కనుక ఉన్నట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇదిగో ఈ 31వ తారీఖున లొంగిపోవాలి. అలా లొంగిపోలేదంటే వాళ్ళని చంపేస్తారు. ఏపీ అయితే ప్రకటించేసింది నక్సల్ రహిత, మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందింది. తెలంగాణ ఇంకా ప్రకటించినట్టుగా లేరు, మోస్ట్ ప్రాబ్లం ప్రకటించినట్టే మొన్న. ఇక బ్యాలెన్స్ అన్నప్పుడు ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది, ఒడిస్సా ఒకటి ఉంది. ఇక ఓవరాల్ అన్నప్పుడు అమిత్ షా ప్రకటించాలి. అమిత్ షా కూడా ప్రకటిస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం కన్నా కళ ఏదైతుందో అవి నిజమైపోయింది. ఆయన ఫస్ట్ ఫ్యాక్షన్స్ అని ఏరివేద్దాం అనుకున్నాడు, రాయలసీమలో ఏరివేశాడు. ఆ తర్వాత నక్సలైట్లు, మావోయిస్టులు లేకుండా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేద్దాం అనుకున్నాడు. ఆల్మోస్ట్ ఎఫర్ట్స్ పెట్టాడు. 2004లో ఆయన కనుక గెలుచుంటే ఆల్మోస్ట్ ఇక మావోయిస్టులు అంతమైపోయేవాళ్ళు. బట్ ఆయన ఓడిపోవడం, రాజశేఖర రెడ్డి వచ్చేసి కోర్స్ ఆయన కూడా చంద్రబాబు నాయుడు దారిలోనే వెళ్ళాడు, కానీ కొంచెం తేడాగా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు మరీ ఎప్పుడు ఇంత దారుణంగా ఆయన బిహేవ్ చేయాలి. బట్ మావోయిస్టుల విషయంలో న్యూట్రల్ కూడా ఇప్పటికి ఏమంటారంటే చంద్రబాబు నాయుడు చాలా బెటరు, నమ్మించి మోసం చేసే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు. బట్ మావోయిస్టులు ఏమంటారు, మమ్మల్ని ఘోరాతుగుణంగా దారుణంగా వేటాడ మీద చంపించాడు ఈ చంద్రబాబు నాయుడు అంటారు. అదే అలా అన్నప్పుడు మన ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారు ఆయన ఉన్నటువంటి మూమెంట్లో కోవట్టులు పెట్టారంట. ఈ కోవట్లు ఎవరు? మావోయిస్టుల్లోనే ఉంటారు వాళ్ళు, మావోయిస్టులుగా. కానీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటారు. ఆ కోవట్టులు చంపడం మీతో చంపేస్తారు. వాళ్ళు పక్క డేటా ఇస్తారు, చంపేస్తారు. పక్క డేటా వాళ్ళు పోలీసులు ఇస్తారు, పోలీసులు వాళ్ళు చంపేస్తారు. అలా చేయించినాడు చంద్రబాబు నాయుడు. అందుకని మా కోపన ఇల్లు అంట. సరే, ఎనీవే మొత్తానికి మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్ అయితే అవతరించేసింది. తెలంగాణ ఆల్మోస్ట్ అంతే. ఇక భారతదేశం అవతరించిందా లేదా? ఈరోజు అమిత్ షా ఏం చెప్తాడో చూద్దాం.